వై డూ గోస్ట్ అండ్ రెడ్ ఫ్లాగ్స్ విస్పర్? మనం లాస్ట్ వీడియోస్లో మనం రెడ్ ఫ్లాగ్స్ని ఎందుకు ఇగ్నోర్ చేస్తామో తెలుసుకున్నాం కదా. ఈ రోజు అసలు ఎలా కనిపెట్టాలో తెలుసుకుందాం. 10 సార్లకు మించి చెప్పినా మళ్ళీ మళ్ళీ అదే జరుగుతూ మీరు దాన్ని టాలరేట్ చేస్తున్నారు అని అంటే దాని అర్థం మీరు దానికి అలవాటు పడిపోతున్నారు అని. ఆ రిపీట్ అయ్యేదాన్ని ప్యాటర్న్స్ అంటారు. అండ్ ఫస్ట్ టైం మనకు ఆ విషయం జరిగినప్పుడు అవైలబిలిటీ హ్యూరిస్టిక్స్ అనే ఫెనామినన్ మనకి హిట్ అవుతుంది. కానీ ఆ ముందు వరకు జరిగిన మంచి విషయాలన్నిటిని మనం కంపేర్ చేసుకొని ఇన్ని మంచి విషయాల ముందుకు ఈ ఒక్క విషయం అంత మ్యాటరా అని మనని మనమే సర్ది చెప్పుకుంటాము. అండ్ దాట్ బ్రింగ్స్ టు మై సెకండ్ పాయింట్. గివ్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ వన్స్ బట్ డు నాట్ మేక్ ఇట్ యువర్ ఫుల్ టైమ్ జాబ్. ఒక్క బ్యాడ్ కమెంట్ వాళ్ళ బ్యాడ్ రోజు అర్థం చేసుకుందాం. 10 సార్లు అతనికి బాలేని ప్రతిసారి నీ పర్సనల్ లైఫ్ ని టార్గెట్ చేస్తున్నాడంటే మాత్రం దాన్ని పర్సనాలిటీ ట్రేట్ కింద లేదా పర్సనాలిటీ ప్యాటర్న్ కింద మనం కన్సిడర్ చేయాలి. థర్డ్ పాయింట్కి వచ్చేసరికి లిజన్ టు యువర్ బాడీ మోర్ దాన్ యువర్ థాట్స్. థాట్స్ అనేవి నీకు హోప్స్ నిస్తాయి, పాస్ట్ ప్రెసెంట్ ఫ్యూచర్ ని అన్నిటిని డిస్కస్ చేస్తాయి. కానీ బాడీ అనేది ప్రెసెంట్, ఈ క్షణం మీకు అయ్యే దాన్ని చాలా సీరియస్ గా తీసుకుంటుంది నీకే తెలియకుండా. ఇఫ్ యూఆర్ స్వెటింగ్, యువర్ హార్ట్ బీట్ ఈస్ ఇంక్రీజింగ్, లేదా ఇలాంటి మీ బాడీ మీకు హింట్స్ ఇస్తూ ఉంటది. అది మీరు అర్థం చేసుకోలేకపోతే మాత్రం మీరు చాలా పెద్ద ట్రబుల్లో పడిపోతారు. ఫోర్త్ వన్, వాళ్ళు ఫ్యూచర్ లో ఏం అవ్వబోతారో అది మనకు తెలియదు. పాస్ట్ లో ఎన్ని కష్టాలు పడి ఇక్కడ దాకా వచ్చారు. నిజం మాట్లాడుకుందాం, ఈ లోకంలో కష్టపడకుండా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయకుండా ఎంతమంది వచ్చారు. సో మీరు అడగాల్సిన క్వశ్చన్, ఎవరి హెల్ప్ లేకున్నా, మీరు అన్న పర్సన్ మొత్తానికే లేకున్నా వాళ్ళు నిజంగానే లైఫ్లో బెటర్ అవ్వగలుగుతారా లేదా? ఇక్కడే నా ఫిఫ్త్ పాయింట్కి వస్తుంది. పక్కలకి హెల్ప్ చేస్తే మేము హీల్ అవుతాము అన్న రాంగ్ పర్సెప్షన్తో మీరు లేని టెన్షన్స్లలో పడకండి. వాళ్ళని వాళ్ళు మార్చుకోలేంది మీరు ఏం చేసినా మారరు. బట్ ఐ సీ చేంజ్. పాస్ట్ కన్నా ఇప్పుడు చాలా మారాడు నాకు కనిపిస్తుంది. ఇట్స్ అ ప్యాటర్న్ డార్లింగ్. ఒకవేళ గనక మీరు కంప్లీట్ గా అగేన్స్ట్ వెళ్ళి చూడండి, కొన్ని రోజులు మొత్తానికి కనిపించకుండా చూడండి, ఒక్కసారి స్పై చేసి చూడండి. అదనమాట సంగతి. మీకు గనక ఇలాంటి విషయాలలో హెల్ప్ కావాలంటే ప్లీజ్ డూ బుక్ అ సెషన్ ఆన్ దిస్ వెబ్సైట్. సీ యూ ఆన్ ది అదర్ సైడ్. బై బై.